భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 18 శ్లోక. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తా మధ్యే తిష్టతి రాజసాః జగన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వం ఏవైతే ఇక్కడంతా కూడా ఈ అధ్యాయంలో గుణాల గురించి, ఆ గుణాలు ఏ విభాగాల్లో ఉన్నాయి, ఏ గుణంలో ఉన్న వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి, ఏ గుణం వృద్ధి చెందుతుంది అంటే వాళ్ళు మళ్ళీ ఏ గుణాన్ని అణిచివేసుకుంటున్నారు అని చెప్పి, ఈ గుణాల కారణంగా మనకి ఎట్లాంటి ప్రతిఫలాలు లభిస్తున్నాయి అని చెప్పారు. లభించటమే కాకుండా ఆ గుణంలో ఉండగా మరణం సంభవిస్తే మళ్ళీ మనం ఏం పొందుతున్నాము అన్నది కూడా చెప్పి, ఇక్కడ విశేషంగా ఈ గుణాల కారణంగా నీకు ఏం లభిస్తుంది. ఊర్ధ్వం అంటే ఉన్నత స్థాయి, పైకి అని అర్థం. ఈ ఉన్నత స్థాయి గచ్చంతి అంటే లభిస్తుంది, అక్కడికి చేరుకుంటారు. ఎవరు చేరుకుంటారు? సత్వస్థ. సత్వస్థాహ అంటే సాత్విక గుణంలో స్థితమై ఉన్నవారు. సాత్విక గుణంలో స్థితమై ఉన్నారు అంటే అక్కడ రజోగుణం కానీ తమో గుణం కానీ అక్కడ లేవు అని అర్థము. ఇక్కడ స్థిరత్వం వచ్చిన కారణంగా వాళ్ళు మరణానంతరం చేరుకునేది ఉన్నతమైన స్థాయికి, అంటే ఉన్నతమైన లోకాలకి. మధ్యే తిష్టతి రాజసాహ. మధ్య అంటే మధ్య స్థాయిలో, అంటే ఏవైతే మనకు ఉన్న లోకాల్లో ఉన్నత స్థాయివి ఉన్నాయి, మధ్యలోవి ఉన్నాయి, మళ్ళీ అధోలోకాలు ఇన్ని ఉన్నాయి. అందుకే మధ్య అంటే మధ్యలో ఉంటారు. తిష్టంతి అంటే అక్కడే ఉంటారు, తిష్టేసుకుని కూర్చున్నారు అంట, అంటే అక్కడి నుంచి కదలట్లేదు. ఎందుకు కదలట్లేదు? ఎవరు కదలట్లేదు? రాజసాహ అంటే రజోగుణ కారణంగా వాళ్ళు మధ్యస్థాయిలోనే తిష్టేసుకుని ఉండిపోతారంటే అక్కడి నుంచి ఎదుగు లేదు, పొదుగు లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళ లక్షణాలు ఏమని చెప్పారు? కర్మాసక్తులు. ఈ కర్మ ఆసక్తి కారణంగా ఏమవుతుంది అంటే కోరిక తీర్చుకోవటానికి కృషి చేస్తున్నావు, క్రతువులన్నీ ఉన్నాయి, సకామంగా చేసుకుంటూ ఉన్నంత వరకు ఏమవుతుంది అంటే నువ్వు ఉన్నత స్థితికి చేరుకోలే, మధ్యలోనే ఉండిపోతావు. పైగా వీటి నుంచి నువ్వు బయట పడలేని స్థితిలో కూడా ఉంటావు. ఎందుకు అంటే కోరిక ఉన్నది, లోభత్వం వచ్చేసింది, ఈ వికారాలు తొలగనంత వరకు కూడా అక్కడే తిష్టేసుకున్నట్టుగా ఉండిపోతాము. జగన్య గుణవృత్తిస్తా. జగన్య అంటే ఏంటి అంటే ఇక్కడ తమో గుణము, జడము అని అర్థం. ఇది అసహ్యమైనది అంటానికి ఇక్కడ అసహ్యం అని చెప్పడానికి కుదరదు, కానీ ఎట్లా అంటే కొన్ని కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏదైనా పరిమితిలో చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఆహ్లాదకరంగానే ఉంటుంది. తీవ్రత ఎక్కువైపోయినప్పుడు, పైగా చెయ్యవలసింది చెయ్యనప్పుడు అంటే వాళ్ళ మీద మనకి ఇంకా అయిష్టత ఎక్కువైపోతూ ఉంటుంది. గుణములు వృత్తిస్తా అంటే ఇక్కడ గుణాలన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పరమాత్మ నుంచే వచ్చాయి. అందరూ అక్కడి నుంచే వచ్చారు. అందరికీ మరి పరమాత్మ చేసిన సృష్టి అంతా కూడా గుణమయంగానే ఉన్నది. అన్నిట్లో గుణాలు ఉన్నాయి. అన్నిటిలో గుణాలు ఉన్నసరికి కొంతమంది వృద్ధి చెందుతున్నారు, కొంతమంది ఏమో మళ్ళీ అధోగతి పాలయ్యేలాగా దుర్గుణాలకి బానిసలైపోతున్నారంటే వాళ్ళల్లోనూ ఉద్ధరింపబడటానికి ఉన్నవి ఇంద్రియాలే, మనస్సు, బుద్ధి, చిత్తం. వీళ్ళు మళ్ళీ వికారాలకి, దుర్గుణాలకి, లోభత్వానికి అన్నిటికీ వాళ్ళు వెళ్ళిపోవటానికి కారణం మళ్ళీ ఈ ఇంద్రియాలే. అంటే నిగ్రహణ ఉండి ధర్మాన్ని పట్టుకుంటే ఒకలాగుంటున్నావు సాధన సిద్ధి వైపుగా, అది కాకుండా కోరికలకి బానిసైపోయిన కారణంగా, ఇంద్రియాల ఒక చంచలత్వ కారణంగా మళ్ళీ ఏమవుతుంది అంటే ఏదైతే వృద్ధి సిద్ధి పొందాలో అది మళ్ళీ దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాము. అందుకే ఈ గుణములు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయటం కారణంగా, అంటే నిద్రపోవాలి, ఆహారం తీసుకోవాలి, పని చేయాలి, ఈ పని మళ్ళీ పనికొచ్చే పని అయి ఉండాలి. ఇవన్నీ పరిమితిలో చేసినప్పుడు ఎలా అయితే ఇవన్నీ మనకి అనుకూలంగా ఉంటాయి, శరీరానికి సహకరిస్తూ ఉంటాయి. అలాగే మన వల్ల ఇంకో వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా మనం ఉంటాం. ఇవి ఎప్పుడైతే తీవ్ర స్థాయికి అంటే పనికిరానివన్నీ చేస్తూ పనికొచ్చేవి చెయ్యకుండా ఈ ఆలస్యము, అలాగే విముఖత, కర్తవ్యాల పట్ల ఇవన్నీ బాధ్యత రహితంగా ఇట్లా అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పనికిరాని వాటిలో లగ్నమైపోతున్నావు, పనికొచ్చే వాటి మీద విముఖత కలుగుతుంది. అందుకే అధోగచ్చంతి తామసః. ఇవన్నీ దేనికి కారణం?
తామస గుణానికి లక్షణాలు ఇవన్నీ కూడా. అందుకే తామస గుణ అధోగచ్చంతి అంటే గతి పాలైపోతావు. అంటే నీచ ఇక్కడ నీచ, ఉచ్చ అంటానికి కూడా మళ్ళీ కుదరదు. ఎందుకు? అన్నీ పరమాత్మ నుంచే వచ్చినప్పుడు అవన్నీ కూడా శుద్ధంగానే ఉన్నాయి. అవి శుద్ధత్వాన్ని కోల్పోవటానికి కారణం ఎవరు అంటే మనము. వికారాలు ఎక్కడ ఉన్నాయి? పరమాత్మలో లేవే, మనలో ఉన్నాయి. మనము దాన్ని నీచంగా చేస్తున్నాము. అది ఉన్నప్పుడు, వచ్చినప్పుడు బాగానే ఉంది. కాకపోతే మన ఒక్క కోరికల కారణంగా, మన ఒక్క కర్మల కారణంగా మనమే దాన్ని పాడు చేస్తున్నాం. ఎలా అయితే ప్రకృతి అంతా కూడా ఆహ్లాదకరంగానే చేశాడు పరమాత్మ. కానీ మనం పనికిరానివన్నీ కూడా వినియోగించుకుంటూ, మనకి అవసరాలనుకుని వ్యామోహాల కారణంగా ఈ ప్రకృతిని కూడా ఎలా అయితే పొల్యూషన్ ఇట్లాంటివన్నీ కూడా మనం చేస్తున్నాము. ఆ కలుషితాలన్నీ మనం చేసినవి. మనలోనూ కలుషితాలే. బాహ్యానికి కూడా మనకి పనికొచ్చేదాన్ని కూడా ఆ కలుషిత భూరిష్టంగా చేస్తున్నది మనము. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణం వల్ల ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. అంటే స్వర్గాది ఊర్ధ్వలోకాలకి చేరుకుంటారు. రజోగుణలో స్థితమైన వాళ్ళు మధ్య అంటే ఈ మానవ లోకంలోనే ఉంటారు. తమోగుణ కార్యరూపాలైన నిద్రాద ప్రమాదాల ఆలస్యాల యందు అంటే అజ్ఞానంలో స్థిరంగా ఉన్నవాళ్ళు. అధోగతి అంటే క్రిములు, కీటక, పక్షులు ఇట్లాంటి పశువులు యోనుల్లో నరకముల్ని పొందుతారు. ఇవి ముందు చెప్పే మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో మళ్ళీ ఎందుకు దాన్ని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎన్ని కర్మలు చేసినా గుణమయంగా ఉన్న మనం గుణాలు మారుతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఆదమర్పుగా ఉన్నప్పుడు ఈ గుణం నుంచి ఆ గుణానికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఫలితం నీకు వచ్చేస్తుంది. ఆ గుణంలో నువ్వు వెళ్ళిపోతే అందుకని చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి మళ్ళీ మళ్ళీ చెప్పటము. ఊర్ధ్వం అంటే ఏవైతే మనకి 14 లోకాలని చెప్పారు. అయితే మనం ఉన్నది భూలోకం. భూలోకం పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భూలోకం కింద కొన్ని లోకాలు ఉన్నాయి. పాతాళం దాకా ఇవన్నీ మళ్ళీ 7 లోకాలు. మళ్ళీ దానిపైన భూలోకంతో కలుపుకొని మళ్ళీ అవొక 7 లోకాలు, మొత్తం 14 లోకాలు. 14 లోకాల గురించి అందుకే ఇక్కడ భూలోకంలోనే పుట్టాం మనం. అయితే ఈ కర్మల కారణంగా సాత్విక గుణం వృద్ధి చెందటం కారణంగా ఆ లక్షణాల్లో నువ్వు మళ్ళీ స్థిరంగా ఉండట కారణంగా నువ్వు మళ్ళీ ఊర్ధ్వ అంటే ఉన్నత స్థితికి ఉన్నతమైన లోకాలకి చేరుకుంటావు. అంటే ప్రతిదీ కర్మ ద్వారా నువ్వు దీన్ని తొలగించుకుంటున్నావు. ఇంకా సిద్ధి వైపు వెళ్ళేలాగా పుణ్యకర్మలు చెయ్యటం ద్వారా అంతరంగికంగా బాహ్యంగా కూడా ఆ శుచిని అలాగే నిర్మలత్వంతో ఆ పరమాత్మ ఎందే రమిస్తూ పరమాత్మకే సమర్పణ భావంతో ఉండటం ద్వారా అంటే మనుష్య లోకాల కన్నా పైన సాత్వికమైన వాళ్ళు మరణానంతరము ఆ లోకాలకి చేరుకుంటారు. ఏవైతే మనకి భూలోకం పైన భూవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అని ఉన్నాయి. అలాగే భూలోకం కింద అతల, విత్తల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల ఈ లోకాలకి చేరుకుంటారు. అలాగే మధ్య అంటే రాజసగుణం. ఈ రాజసగుణం ఉన్నవాళ్ళు మధ్యలోనే ఉంటారు. అంటే ఎలా అయితే మళ్ళీ కర్మవాసనలు కనుక మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తారు. అయితే సకామంగా చేసిన కొన్ని పుణ్యప్రదమైనవి క్రతువులు చేసిన కారణంగా మళ్ళీ ఇంతకుముందు భగవద్గీతలోనే చెప్పినట్టుగా నువ్వు చేసిన పుణ్య కారణంగా మళ్ళీ ఉన్నతమైన లోకాలకి చేరుకుంటా ఆ పుణ్యం మళ్ళీ అంతరించగానే మళ్ళీ భూలోకంలో కర్మానుసారంగా మళ్ళీ కర్మలు చేసుకోవటానికి ఇక్కడే మళ్ళీ మానవుడిగా జన్మ తీసుకుంటూ ఉంటారు. అందుకే మధ్యలోనే ఉంటారు. ఇతర లోకాలకి చేరి మళ్ళీ ఈ లోకంకే వచ్చి మళ్ళీ మనిషిలాగా పుట్టి మళ్ళీ ఇక్కడే ఉండిపోతాము. ఇక్కడ జగన్య అన్నది విశేషంగా అంటే నిందాభరితమైనది. నిందాభరితమైనది ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు చెయ్యని దానికి నీకు ఏదన్నా నిందిస్తే అది బాధాకరంగా ఉంటుంది. చేసింది ఎత్తి చూపించినా సరే వాళ్ళ దాని నుంచి వైదొలగకుండా అదే సరైనది అన్నట్టుగా మూర్ఖత్వానికి లోబడిపోతూ ఉంటారంటే అంత నీచ స్థాయికి వెళ్ళిపోతాం. మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది. ఒక్కళ్ళు చెప్పక్కర్లేదు. నువ్వు మంచి చేశావా, చెడు చేశావా, ఇతరులకి హాని చేస్తున్నావా, మళ్ళీ నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం నువ్వు ఏదన్నా హితకరం అని చెప్పి వాళ్ళని మోసగించి మళ్ళీ వాళ్ళ నుంచి నువ్వు లాభాన్ని పొందుతున్నావా, ఇవన్నీ ఎక్కడొస్తాయి అంటే వికారాలు ఎక్కువైతే వస్తాయి.
ఈ గుణాల కారణంగా తమో గుణం ఎక్కువైపోతే ఏమవుతుందంటే మోహ కారణంగా, అజ్ఞాన కారణంగా అది అప్రకాశం అని కూడా చెప్పారు. వృత్తి మానేసి అలాగే పనికిరానివన్నీ చెయ్యటానికి వ్యామోహాలు ఎక్కువగా ఉన్న కారణంగా అది మనస్సు స్థిరంగా ఉండదు. ఈ మనస్సు స్థిరంగా ఉండదు, కాకపోతే పనికిరాని వాటి మీద మాత్రం చాలా స్థిరంగా ఉంటుంది. అట్లాంటివే చెయ్యాలి చెయ్యాలి అని అవి వదలకుండా ఉంటూ ఉంటారు. అందుకే తామస లక్షణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ గుణ కారణంగా వీళ్ళు మళ్ళీ హీనస్థితి అంటే అర్థం ఏమిటి అంటే ఉద్ధరించడానికి వీలు పడనది. ఎందుకంటే అన్నీ పరమాత్మ నుంచే వచ్చినప్పుడు అన్నీ ఉన్నతంగానే ఉన్నాయి, అన్నీ శుద్ధంగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని వాటికి కొన్ని చేసుకోవటానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది, కొన్ని వాటికి లేదు. ఇలా అయితే మానవులకి కర్మలు చేసుకుంటూ సేవ చేసుకోవటానికి, దాన ధర్మాల రూపంలో కొన్ని చేయటానికి, జ్ఞానాన్ని పెంచుకోవటానికి, కాస్త సిద్ధి పొందటానికి, సాధనలు చేసుకోవటానికి, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కర్మలను మార్చుకుంటూ ఈ కర్మ బంధనాల నుంచి విడిపడిపోవటానికి వీలవుతుంది. అది మళ్ళీ ఇతర యోనుల్లో అంటే పశువులుగా కానీ పక్షులుగా కానీ పుడితే క్రిములు కీటకాలుగా వాటికి అలాగా కుదరదు కాబట్టి. కాకపోతే అజ్ఞానం పేరుకుపోవటం వల్ల అట్లాంటి అజ్ఞానమైన వాటితో సమానంగానే నువ్వు కూడా దిగజారిపోతావు. అందుకే రౌరవాది కుంభి పాక ఇట్లాంటి నరక యాతనలో కూడా పడతావు, యమయాతనలు అనుభవిస్తావు, అధోగతులు పాలైపోతావు అంటారు. మూడు గుణాలతో ఉన్నప్పటికీ కూడా అంటే నీలో ఏది వృద్ధి చెందుతుంది, ఏది అణుచుకోవాలన్న విచక్షణతో ఉండటం అన్నది చాలా అవసరము. విచక్షణని కోల్పోతే ఏమవుతుందంటే నాకు నేను హాని చేసుకోవటం కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అధోగతి పాలయ్యేలా చేస్తాను. జన్మ ఉంది అంటే మరణం ఉన్నది. మళ్ళీ పునర్జన్మ ఎవరికి వస్తుందంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ కర్మబంధనాలన్నీ విడివడిపోతేనే మనకి పూర్వజన్మ నుంచి వాసనలన్నీ కూడా తొలగించుకుంటేనే మళ్ళీ జన్మ లేని జన్మ రాహిత్య స్థితి పరమ పదాన్ని పొందితేనే ఇది కుదరదు. అయితే ఇక్కడ ప్రబలంగా ఏది ఉంటుందో దాని మీద ఆధారపడి అటువంటి ఫలితాలు నీకు లభిస్తాయి. ఈ ప్రస్తుత జన్మలో ఈ ప్రయాణం ఏదైతే నా మరణం లోపల నేను ఎటువంటివి చేస్తున్నానో, నా వాసనలు తొలగించుకునేలా చేసుకుంటున్నానా, ఇంకా వాసనలు బంధనాలు పెరిగేలాగా చేస్తున్నానా, సాత్వికంలో ఉంటూ మళ్ళీ సాత్విక బంధన రూపంలో ఉన్నదాన్ని కూడా నేను తొలగించుకుంటూ ఉండాలి. ఎలా అయితే ఇప్పుడు నర్సరీలో ఉన్నవాళ్ళు నర్సరీ నుంచి మళ్ళీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్తారు, అక్కడి నుంచి 10th అయిపోయాకే కాలేజ్కి వెళ్తారు, కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నతమైన విద్యలు చేయాలంటే ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళతాము. ఇది అవ్వకుండా అక్కడికి వెళ్ళటానికి లేదు. అలా అని చెప్పి నేను ఎక్కడ పడితే అక్కడ నేను వెళ్ళిపోతా అంటే ఎలా కుదురుతుంది? ముందు అప్లికేషన్ వేసుకుంటాం, వచ్చిన వాటిల్లో షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ మనల్ని పిలుస్తారు, మనకు కూడా అన్ని మార్క్స్ వచ్చి వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటేనే వాళ్ళు ఇస్తారు. లేకపోతే ఇవి అంటే దరఖాస్తు పెట్టుకుంటున్నావు, మళ్ళీ నీకు అది వస్తుందో లేదో అన్నది మళ్ళీ మనకి తెలియదు. అంటే కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ కర్మల రూపంలో నువ్వు ఏది చేస్తున్నా దాని ప్రతిఫలాన్ని నువ్వు పొందటం తప్పదు. మనకు వచ్చే మార్కులు బట్టి ఎలా అయితే మనకి మంచి కాలేజీలో రావటం, లేకపోతే ఇంకా ఏదో అడుగు పొడుగు ఉన్న కాలేజీల్లో రావటం ఎలా అయితే ఉన్నదో, కర్మలు బట్టి సాత్వికంగా ఉంటే ఉన్నతంగా చేరుకుంటావు, రజోగుణం ఉంటే మధ్యలోనే ఉండిపోతావు, తామసిక గుణం ఎక్కువగా ఉంటే అది మళ్ళీ స్థిరంగా ఉంటే ఏమవుతుంది? అధోగతి పాలైపోతున్నావు. అంటే ఏదో పాస్ అయ్యానని పేసికి పాస్ అవ్వటం, లేకపోతే మళ్ళీ అదే తరగతిలో 2, 3 ఏళ్ళు చదవటం అన్నది కూడా చూస్తూ ఉంటాం. ఇవి పర్వాలేదు, ఎందుకంటే ఈ సంవత్సరం కాకపోతే ఇంకోసారి ఏదైతే మార్చిలో తప్పితే సెప్టెంబర్లో పాస్ అవ్వచ్చు చదివితేనే, అది కూడా ఈ మార్చి సెప్టెంబర్ అనుకుంటూ ఉంటే ఈ జన్మకి నేను ఎలా అయితే ఆ పట్టాన్ని పుచ్చుకోలేను, జీవితంలో అంటే ఇది పోతే ఇంకోటి చదువుకోవచ్చా, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు అంటే నీకు అవకాశం ఉంది. కానీ మరణం వరకే నీకు అవకాశం ఉద్ధరించుకోవటానికి. ఆ మరణం ఆసన్నం అయిపోయిన తర్వాత ఈ గుణాల కారణంగా నీకు అది ప్రతిఫలం వచ్చేస్తుంది, మళ్ళీ దాన్ని నువ్వు సరి చేసుకోలేవు. అంటే దాని లోపలే నువ్వు ఏది చేసినా. అందుకే సాత్విక గుణం ప్రధానంగా అది లక్షణాలు మనం క్రమేణా ఒక్క రోజులో నేనేం మారిపోను. త్రిగుణాలు త్రిగుణాలు అని చెప్పేది ఎందుకు అంటే గుణాలని జాగ్రత్తగా నువ్వు గమనించుకో. ఏ లోకానికి వెళ్తామన్నది తర్వాత సంగతి, ఇక్కడ ఈ లోకంలో జీవించి ఉండగా కూడా నువ్వు మనశ్శాంతిని కోల్పోయే స్థితిలో నీవి ఉండకూడదు. రజోగుణం కానీ సాత్విక గుణం కానీ క్రమేణా ఎలా అయితే సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి, జీవించి ఉండగా కూడా సుఖప్రదంగా నీ జీవనం కొనసాగాలి, ప్రశాంతమైన చిత్తంతో నువ్వు ఉండాలి అంటే కేవలము మనం చేసే వాటి బట్టే క్రమేణా మారుతూ ఉంటాయి. ఆ గుణాలు మళ్ళీ సంపన్నంగా ఉండాలి.
పైకి కాకుండా బయట, లోపల కూడా ఒక్కటే ఉంటే ఏమవుతుందంటే, అందరి మన్ననలు పొందాలి, గౌరవం పొందాలన్నది పక్కన పెడితే, నన్ను నేను అసహించుకునేలాగా నేను ఉండకూడదు. మనస్సాక్షి, నేను సమాధానం నాకు చెప్పుకోవాలి. 10 మంది ద్వారా నేను మన్ననలు పొందాలి అన్న ఆశ పక్కన పెట్టి, నేను ఏ గుణానికి లోబడుతున్నాను, ఏ అవలక్షణాలున్నాయి, నేనేం మాట్లాడుతున్నాను, ఇది నేను మాట్లాడచ్చా వద్దా, ప్రతిదాన్ని కూడా నేను అంతలాగా ఆచితూచి వ్యవహరిస్తేనే అవి నా నియంత్రణలో ఉంటాయి. ఇప్పుడు శరీరంలో ఉన్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి. దాన్ని నేను కంట్రోల్ చేయటం మానేసి, ఈ చెయ్యి ఇష్టం వచ్చినట్టు ఊగుతుంది అంటే, నాకు కొడుతుంది, పక్కనోళ్ళని కొడతానే ఉంది. పక్కన ఎవరొచ్చినా ఆ చెయ్యి ఇష్టం వచ్చినట్టు అలా ఊగుతుంది. నా కంట్రోల్‌లో లేదంటే ఎలా ఉంటుంది? 2 నిమిషాలు ఏదో సినిమాలో అటువంటి లక్షణాలు ఉన్నవాడిని చూపిస్తే కాసేపు నవ్వొస్తుంది గానీ, నాకే ఆ పరిస్థితొచ్చి, నేనే 24 గంటలు అలా ఉంటున్నానంటే ఎలా ఉంటుంది? అంటే ఇది నా ఆధీనంలో లేదు. ఇప్పుడు ఒక చెయ్యి ఆధీనంలో లేకపోతే నేను జీవితాన్ని గడపచ్చేమో కానీ, నా నోరు నా ఆధీనంలో లేకుండా, నా ఆలోచనలు నా ఆధీనంలో లేకుండా, నా మనస్సు నా ఆధీనంలో లేకుండా, నా బుద్ధి నా ఆధీనంలో లేకుండా, నేను మళ్ళీ అధర్మాన్ని అంత గట్టిగా పట్టుకునుంటే ఎలా ఉంటాను? అచంచలత్వ కారణంగా నిరంతరము నేను ఏది చేసినా సరే అయన్నీ కూడా దుర్గుణాల కారణంగా మళ్ళీ దుస్ అన్నది ఎక్కడెక్కడ వస్తుందో అంటే నా చేసే సహవాసాలు అటువంటివే, నా చుట్టూ ఉన్నవాళ్ళు అటువంటివే, నా గుణాలు అటువంటివే, నేను వినేది చూసేది అన్నీ అవినే అప్పుడు అవే అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇంకా నీచ స్థితికి వెళ్ళిపోతాను. పగలు రాత్రి అన్నది ఎలా అయితే వెలుగులకి చీకటికి అన్నది అంత వ్యత్యాసం కనిపిస్తుందో, గుణాలలో కూడా అంత వ్యత్యాసం ఉన్నది. రజోగుణం మధ్యలో ఉంది. ఆ మధ్య నుంచి నువ్వు కాస్త ఆదమరుపుగా ఉన్నావంటే కిందకి పడిపోతావు. కాస్త నువ్వు కృషి ఇంకొంచెం చేశావంటే సాత్వికానికెళ్ళిపోతావు. అప్పుడు కూడా కృషి చేస్తేనే శాంతి, సుఖము, ఆనందాన్ని నువ్వు శాశ్వతంగా పొందగలవు. అందరూ మానవులైనప్పటికీ ఎందుకు మళ్ళీ అందరూ గుణమయంగా ఉన్నప్పుడు సాత్వికం కొంతమందిలోనే ఎక్కువగా ఉంటుంది. రజోగుణం కొంతమందిలో ఉంటుంది. కానీ ఏ గుణానికి లోబడి ఉన్నా సరే మనం నియంత్రించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎలా అయితే సమభావ స్థితి. కష్ట సుఖాలు అందరికీ వస్తాయి. కానీ చంచలత్వానికి లోబడకుండా దాన్ని మనం స్వీకరించాలి. కష్టాన్ని ఎలా స్వీకరిస్తున్నానో సుఖాన్ని కూడా అలాగే స్వీకరించాలి. అందరూ కృషి చేస్తారు. కాకపోతే కొంతమందికి చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా. కానీ వాళ్ళు నిజంగా ప్రశాంతంగా తిని పడుకుంటున్నారని మనం జూసొచ్చామా? లేదే. కాకపోతే వాడి దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర లేవని నేను కుళ్ళుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర కనపడట్లేదు. ఆ హంగులు, ఆర్భాటాలు నేను చేయటానికి లేదు. కానీ వాడి మనశ్శాంతి అన్నది నాకు ఎలా తెలుస్తుంది? వాడు చెప్తేనే తెలుస్తుంది. పైకి నవ్వుతూ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఏ సమస్య లేదని ఎలా అనుకుంటావు? 1,00,000 సమస్యలు ఉన్నప్పటికీ కూడా చిరునవ్వు అలాగా చూపిస్తున్నారు నలుగురికి. కానీ లోపల ఎంత ఆవేదన పడుతున్నారన్నది వాళ్ళకే తెలుస్తుంది. అక్రమంగా బతికేవాడు ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే నేను 10 మందిని మోసం చేశానంటే, ఈ 10 మంది మళ్ళీ నన్ను ఎప్పుడన్నా చేయొచ్చన్న భయంతోనే ఉంటాడు. ఆడు ప్రశాంతంగా ఉండలేడు. ఎప్పుడు ఏదో జరుగుతుందో అతనికి అస్సలు తెలీదు. అడ్డదిడ్డంగా వ్యవహరించిన వాడికి ఇంకా బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ ధర్మపరంగా ఉన్నవాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. నాకొచ్చిన రూ. 100 ఖర్చు పెట్టుకొని నా 100లోనే నేను బ్రతికినప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. ఇప్పుడు తామస గుణం అంటే ఇప్పుడు నేను కష్టపడలేదు సరే కదా! మళ్ళీ నాకున్న ఈ భోగాలప్రాయమైన జీవితాన్ని గడపడానికి 10 మంది దగ్గర అప్పు తీసుకొని ఉన్నప్పుడు ఎవడు ఎప్పుడు ఇంటికొస్తాడో తెలియని పరిస్థితి ఉంటుంది. పైగా వాళ్ళకి అప్పు తీర్చాలన్నా నేను కష్టపడితేనే కదా డబ్బొస్తుంది. వీడికి ఇవ్వాలంటే ఇంకొకడి దగ్గర కూడా తీసుకొచ్చి ఇట్లాంటి జీవితాన్ని నేను అలవరుచుకున్నప్పుడు ఏమవుతుంది? నేను ప్రశాంతంగా ఉండను. ఇంట్లో వాళ్ళు కూడా ఉండరు. ఉన్నదాంతో తృప్తిగా, సంతోషంగా జీవించే వాళ్ళే దుఃఖాలకి లోబడరు. ఆ తృప్తి లేనప్పుడు వ్యామోహాల కారణంగా, వ్యసనాల కారణంగా మళ్ళీ ఈ ఆసక్తి అన్నది కూడా దురాసక్తి. అంటే అతి. అతికి చేరింది అంటే నీకు సుఖం దూరమైపోతుంది. కారణం ఏదైనా సరే పరిమితిలో ఉన్నప్పుడు బాగుంటుంది. ఆ పరిమితి దాటినప్పుడే ప్రమాదాలు తెస్తుంది. ఆ పరిమితి మనకి అవగాహన ఉండాలి కదా! విచక్షణ ఉండాలి. అనుభవం అన్నీ నాకయ్యాకే నేనప్పుడు తెలుసుకుంటానని చెప్పిన మాట చెవిని పెట్టుకోకుండా ఉంటే పెద్దవాళ్ళు చెప్పింది ఏమవుతుంది అంటే, నీ అనుభవంలోకి నువ్వు అన్నీ తెచ్చుకుని నీకు అర్థమయ్యి నువ్వు నడుచుకుంటానంటే జీవితం వెళ్ళిపోతుంది. ఆ జీవితం నువ్వు బాగు చేసుకోటానికి. అనుభవించాల్సినవి అనుభవించొచ్చు తప్పే లేదు. కాకపోతే పరిమితిలోనే ఉండాలి. మంచి, చెడు అన్న విచక్షణలో ఉండాలి. ఆ ప్రవర్తన ఇవన్నీ కూడా పాపాలు తొలగించుకోవడానికి నేను కర్మలు చేయాలి. అందుకే మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో కూడా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటము. మళ్ళీ ఈ తృప్తి కావాలంటే ప్రధానంగా గుణము సాత్వికంగా ఉంటేనే అది కుదురుతుంది.
అందుకే సుఖమైన జీవితము, ప్రశాంతమైన జీవితం గడపాలని అందరూ అనుకుంటాం. కాకపోతే అనుకోటానికి మళ్ళీ ఆచరణలో వెళితేనే అది మళ్ళీ సాధ్యమవుతుంది. ఏ జన్మలో కాకపోయినా వచ్చే జన్మకి మళ్ళీ అవకాశం ఉంటుందో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను అధోలోకానికి వెళ్ళిపోతానో, ఏ లోకానికి వెళ్తాను, క్రిములు, కీటకాలకు పుడితే మళ్ళీ ఇటువంటి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు అవకాశం అన్నది ఇప్పుడు మార్చుకో. ఆ భయానికన్నా ఇప్పుడైనా సరే మారటానికి నేను ముందుది మార్చలేను. కాకపోతే ఈరోజు నేను మారితే నా రేపుని నేను మార్చొచ్చు కదా! అందుకే ఇక్కడ సాత్విక, రాజస స్వభావాల గురించి వాళ్ళకి ఏమి వృద్ధి చెందుతుంటే, మృతి చెందినప్పుడు మళ్ళీ వాళ్ళ గతి కాకుండా వాళ్ళు పొందేది అన్నీ చెప్పి, అందుకే మూఢయోనులు అంటే ఉద్ధరింపబడటానికి వీలు లేనటువంటివి పశువులు, పక్షులు. గుణ సాంగత్యం వలన జన్మ లభిస్తుంది. గుణ సాంగత్యాన్ని తొలగించుకుంటూ గుణాతీతుడైన పరమాత్మని నువ్వు పొందాలి అంటే నువ్వు కూడా గుణాతీతంగా ఉండగలిగితేనే అది నీకు లభిస్తుంది. సదా తమో గుణాన్ని, రజో గుణాన్ని స్థితమై ఉండకుండా దాన్ని తొలగించేలాగా అవి నీకు నరక ప్రాప్తి, జీవించి ఉండగా కూడా నరక ప్రాప్తి. ఎలా నరక ప్రాప్తి అంటే మనకేమి అట్లాంటి రౌరవాది కుంభి నరకాలేమి ఇక్కడ లేవు కదా అని అనుకుంటాం. పరీక్ష రేపు ఉంది. నీకు తెలుసు నెల ముందే మనకు అన్నీ ఇస్తారు, టైం టేబుల్ ఇస్తారు, సిలబస్ అంతా చెప్తారు, అన్నీ అవుతాయి. ఇదంతా వదిలేసి ఉన్నప్పుడు రేపు కదా చదువుదాం అంటే అసలు ఏమి ఇచ్చాడో సిలబస్ నీకు తెలీదు. ముందు నుంచి దాన్ని నువ్వేం చదువుకోలేదు, దాన్ని ఏమో అసలు పట్టించుకోలేదు. ఈ రోజు పుస్తకం తీస్తే నాకు ఎక్కుతుందా అంటే అది చూసేసరికి భయం వేస్తుంది. మళ్ళీ ఈ బద్ధక కారణంగా పక్కన పెట్టేసి పడుకుంటాను. రేపు పొద్దున్న లెగుస్తాను, పరీక్షకి సమయం అవుతుంది, లేచి వెళ్ళిపోవాలి. ఏమీ చదవకుండా వెళ్తే నేనేం రాస్తాను? ఏమీ రాయలేవు. అంటే అవకాశం ఇచ్చాడు, సందర్భం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అలాగే మన జీవితాన్ని కూడా జనన మరణాల మధ్యలో కొంత వ్యవధిని ఇచ్చాడు కదా! అలాగే మనం నేర్చుకోవటానికి వీలుగా కొంతమంది మనకి తల్లిదండ్రుల రూపంలో, గురువుల రూపంలో, మన బంధువుల రూపంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ అది మనం అలవర్చుకోవటానికి వీలుగా చేశాడు. కాకపోతే పూర్వజన్మ వాసనల కొద్దీ కొన్ని నేను అలవర్చుకోలేకపోతున్నాను. మంచి మాట ఎంత చెప్పినా చెవికెక్కట్లేదు. కాకపోతే ప్రయత్నాన్ని కూడా విడవకుండా ఆ స్థితికి నేను చేరుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈసారి కాకపోతే ఇంకోసారి, ఈసారి కాకపోతే ఇంకోసారి. విఫలాలైనా సరే, ఫెయిల్యూర్స్ ఎన్నొచ్చినా సరే, కృషిని మాత్రం నేను కొనసాగిస్తూ ఉంటేనే ఈ సహజంగా ఉన్న స్వాభావిక లక్షణాన్ని కూడా నేను మార్చుకోవచ్చు. అసురీ గుణాల నుంచి కూడా నేను దేవీ గుణాల వైపుగా వెళ్ళొచ్చు. ఈ మనుష్య జీవితం నాకు నరకాది గతుల్ని కూడా తొలగించేలుగా నాకు ఇది అవకాశం ఇస్తుంది. ఈ అవగాహనతో అయినా సరే నేను చెయ్యవలసింది చేస్తూ, చెయ్యకూడనిది చెయ్యకుండా నేను నియంత్రించుకునేలాగా కాస్త కృషి చెయ్యాలి. గుణ సాంగత్యము ఎప్పుడు ఎందులోకి ఒక్క నిమిషం చాలు. ఇది అందులోకి, అది ఇందులోకి మారిపోవటానికి. ఎందుకంటే మరణం చెప్పిరాదు. పోనీ నీకేమన్నా పరీక్షలు నెల రోజుల తర్వాత ఉన్నాయని చెప్పినట్టుగా నువ్వు 10 రోజుల తర్వాత మరణిస్తావని ఎవరైనా చెప్తారా? ఏ క్షణంలో ఆగిపోతుందో తెలీదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియనప్పుడు నువ్వు ఏ గుణంలో ఉన్నప్పుడు వెళ్ళిపోతావు నీకు అంత కూడా తెలీదు. కానీ గుణాలు మారనివ్వకుండా స్థిరత్వంతో ఒక గుణంలోనే ఉండేలాగా, ఎప్పుడూ అలానే ఉండేలాగా నువ్వు చేసుకుంటూ ఉంటే సాధన ఏమవుతుంది అంటే ఏ సమయంలో నీకు మరణమాసన్నమైనా నువ్వు ఈ సాత్విక గుణంలోనే ఉండేలాగా ఉంటుంది. అప్పుడు మరణం పొందితే నీకు ఊర్ధ్వలోకము. ఆ అవగాహనతో అయినా సరే ప్రయత్నపూర్వకంగా ఉండేలాగా కృషి చేస్తాం. కృషి చేసినంత మటుకు అవి అయిపోతుందంటానికి కూడా వీల్లేదు. కానీ కృషిని విడవకుండా చేస్తూ ఉండటం ప్రధానము. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 18 శ్లోక సంపూర్ణం.